నాయకుడిన ఏసీలో ఉండే బీసీ నాయకుడు, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు లేకుంటే ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నాడు. ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలి మనం. 5 నిమిషాల సమయం ఇచ్చిండు, నేను 4 నిమిషాల్లోనే పూర్తి చేస్తాను. ఎందుకంటే గౌరవ అతిథులు మనకున్నారు ఇక్కడ. మీతో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఈ ప్రాంత వాస్తవ్యుడిగా మీ కష్టాల్లో, మీ మంచితనంలో, మీ ఆనందంలో పాలు పంచుకున్న వ్యక్తిగా ఒక 2-3 సూచనలు చేస్తాను. నేను అంత పెద్దవాడిని కాదు, కానీ ఈ నియోజకవర్గాన్ని భూపతి రెడ్డి గారి నాయకత్వాన మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరవేయడానికి మనం అంతా ఇక్కడ సమావేశమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ముఖ్యంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశం, రాహుల్ గాంధీ గారి సూచన, మన ప్రియతమ నాయకుడు మనవాడు 94లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి పిన్న వయసులో పోటీ చేసినటువంటి వ్యక్తి, ఈరోజు గౌరవంగా గర్వంగా చెప్పుకునే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల నాయకుడిగా మనకు సూచనలు చేసేటటువంటి వ్యక్తి అధ్యక్షతన ఈ పార్టీ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం లోపల ముఖ్యంగా గాంధేయవాది, మన ప్రాంతంలో అటవీ ప్రాంతం నుండి 5.5 రోజులు 6 రోజులు దాదాపు పాదయాత్ర చేసి అటు ఆదివాసీల, ఇటు లంబాడాల, ఇటు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకొని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ ప్రియతమ నాయకురాలు ఏఐసిసి సెక్రటరీ జనరల్ మీనాక్షి నటరాజన్ గారికి ఈ కార్యక్రమ రూపకల్పనలో భాగమైనటువంటి ఆమెకు ఒక్కసారి మనమందరం చప్పట్లతో స్వాగతం తెలియజేయాలి మీనాక్షి నటరాజన్ గారికి. దానికి బలమూరి వెంకట్, అగదుడు ఆయన పేరు తీసుకోగానే కరెంట్ వచ్చింది. బలమూరి వెంకటే అనేక కేసులు, అనేక సార్లు జైలు పాలు, అనేక సందర్భాల్లో ఒక్క యువకుడికి 12 మంది పోలీసులు కొట్టి తొక్కి చేసిన ఆ బలమూరి వెంకట్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనమందరం, ఎందుకంటే మనకు స్ఫూర్తి ఇదంతా. అదేవిధంగా సోదరుడు గిరిజన కార్పొరేషన్, నాతో పాటు నేను చైర్మన్, ఆయన చైర్మన్, మంచిర్యాల జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి, ఈరోజు మనకు కొన్ని సూచనలు చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన నాలాగానే నేను ఆదిలాబాద్కి ఎట్లా ఇన్ఛార్జో ఆయన నిజామాబాద్కు బలమూరు వెంకట గారి ఎంబట ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అబ్జర్వర్. అదేవిధంగా ఇప్పటిదాకా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు మా కొడుకు శేఖర్ గౌడ్, అంటే నా కొడుకు వాళ్ళ తండ్రి నా స్నేహితుడు, అన్నదమ్ముల వరుస అది. శేఖర్ గౌడ్ గారు నిర్మల్కి ఇన్ఛార్జ్. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తిరుపతి గారు పేరు చెప్పిన సహచర కార్పొరేషన్ చైర్మన్ అని. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, వేదిక మీద ఉన్నటువంటి సాయారెడ్డి ఉద్యమాల నుంచి పుట్టినటువంటి రైతు నాయకుడు. చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. మా తారాచంద్ నాయక్ 4 మండలాలకు సంబంధించింది అధ్యక్షుల వారు ఉన్నారు. ఎందుకంటే నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. లేవా మా అయ్యా దండపెట్ట ఒకసారి, నేను అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. ఈసారి పోతుంది అనుకుంటా ఆయన అధ్యక్ష పదవి. అంటే పోతుంది అని అంటే ఆయనకు ప్రమోషన్ దొరుకుతుంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాలను అబ్జర్వేషన్ చేయడానికి, తద్వారా మీ ద్వారా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం జాతీయ పార్టీకి రేపు కాబోయేటటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా కమిటీలో కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాబోయే నాయకత్వం అంతా ఇక్కడ ఉన్న తర్వాత భయం ఎందుకయ్యా రేపటి ఎన్నికల కొరకు? మనకు ఇంతమంది ఉన్నారు. మా చిచ్చా అన్నాడు, నాగేష్ చిచ్చా మార్కెట్ కమిటీ 66,000 ఓట్లు బీజేపీకి మెజార్టీ వచ్చినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనిషికి మనం ఒక 50 ఓట్లు తీసుకొస్తే 20,000 ఓట్లు తీసుకొచ్చే వ్యక్తులం శక్తి ఉందా లేదా? మన ఉన్నదా లేదా? చేతులు లేకపోతే ఉన్నదనేటోళ్ళంతా. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మనకు ప్రజాస్వామ్యంలో హక్కులు ఇచ్చినటువంటి పార్టీ, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి పార్టీ. ఈ పార్టీ ద్వారా అన్ని వర్గాల యొక్క ప్రయోజనాలను సముచిత స్థానంలో అందించేటటువంటి
ప్రజాస్వామ్య పార్టీలో మనం సభ్యులుగా ఉన్నందుకు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆకలంతా వెళ్ళిపోవాలి మన దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ. చాలా సంతోషం. ఈ నిర్మాణ కార్యక్రమంలో మన బాధ్యత ఏంది? ఇప్పుడు నోట్ చేస్తున్నాడు ప్రతి అంశం బల్మూరు వెంకట్ గారు. ఒక్కొక్క మండలం నుండి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామ శాఖలు ఉన్నాయి, ఆ మండలానికి అధ్యక్షుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఏ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడు, మళ్ళీ బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు నిర్మాణం చేసే కార్యక్రమంలో ఆయన నోట్ చేస్తున్నటువంటి అంశం. ఆ అంశానికి అనుగుణంగా రేపు మనకే పదవి వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీని భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, నిజామాబాద్లో 6 మున్సిపల్ డివిజన్లను గెలిపించే కార్యక్రమ రూపకల్పన చేసేటటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు బల్మూరు వెంకట్ గారు. ఆయన ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్లో పిలిపించి మీరు మీటింగ్కు రావాలనేటువంటి కార్యక్రమం తీసుకున్న కార్యకర్తల అనుకూలంగా, కార్యకర్తల నిర్మాణంలో, పార్టీ నిర్మాణంలో మనం అందరం సమిష్టిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి. అందుకొరకే మిమ్మల్ని చేతులు జోడించి కోరుతా ఉన్నా, మీ గ్రామ అధ్యక్షుడిని, మీ మండలాధ్యక్షుడిని నేను మీరు అనే కాకుండా ఎవరైనా నేనే అధ్యక్షుడిని అనేటువంటి భావనతో ఇక్కడ నుండి మనం ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలనేటువంటి మాట తెలియజేయడానికి ఈ మాట పదే పదే ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు. వాళ్ళు నాకు తెలుసు 30 సంవత్సరాల సీనియర్ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ వాళ్ళందరూ మనకు అనేక విధాలుగా చెప్పకుండానే చెప్పేటటువంటి కార్యక్రమాలు పేపర్లలో మనకు రాశారు. అది ఆలోచించాలా మనం. మన పార్టీకి బలం చేకూర్చేటటువంటి వాళ్ళందరికీ ఒక్కసారి మనం చేతులు జోడించి చప్పట్లతో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. ఈ మాట సార్ ఇంకా నేను ఎందుకు అంటున్నానంటే, చాలామంది విలేకరులు సీనియర్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ప్రతి అంశాన్ని మేము ఎక్కడున్నా ఈ మాటలో మీరు మాట్లాడండి, ఈ విధంగా ప్రయోజనం జరుగుతుంది పార్టీకి అని చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అందుకొరకు భయపడవలసినటువంటి లేదు, బాధపడవలసినటువంటి విషయం లేదు. మా శ్రీనివాస్ ఉన్నాడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన మీద ఎన్ని అటాకులు జరిగినాయి, ఆయన మీద ఎన్ని పోలీస్ కేసులు అయినాయి, ఎంత జరిగిందో అనేటువంటి విషయాన్ని ఒకసారి. కానీ ఈరోజు నిక్కవని వ్యక్తిగా పార్టీని పట్టుకొని, పార్టీ జెండా పట్టుకొని మనతో పాటు ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నారు. అమృతపురం గంగాధర్ గారు ఉన్నారా మీద వేదిక మీద? ఉన్నా. అమృతపురం గంగాధర్ అప్పుడప్పుడు జేబులో చేయి పెట్టాలా, మనం పిలిచే వరకే బయటకు పోతాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు ఇచ్చిండు, ఆయనకు అన్ని ఇచ్చిండు. పార్టీలో సేవ చేస్తున్నావు, బీసీ నాయకుడవు, కొంచెం అప్పుడప్పుడు మా సుంటోళ్లకు అరుచుకునే విధంగా భోజనం అరుచుకునే విధంగా మిమ్మల్ని కోరుతూ వేరే విషయాల్లోకి పోకుండా ఒకే ఒక మాట చెప్తా ఉన్నా. బల్మూరి వెంకట్ గారి నాయకత్వాన రూరల్ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నిర్మాణం జరిగి ఆ పార్టీ నిర్మాణం ద్వారా ఈరోజు రాష్ట్రంలో మనమందరం రైతులం పండించినటువంటి సన్న ధాన్యానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మన జిల్లాలో టాప్ స్టేట్లోనే మనం వచ్చామనేటువంటి విషయాన్ని, 8 లక్షల క్వింటాళ్ళ వడ్లు కొన్నాం. కొన్న తర్వాత రైతాంగానికి పేమెంట్ కూడా 90% పేమెంట్ జరిగింది. అదేవిధంగా పార్టీ నిర్మాణంలో రేపు మనం నిజామాబాద్ జిల్లా ముందుండాల. బల్మూరు వెంకట్ గారి నాయకత్వాన, తిరుపతి గారి నాయకత్వాన మీరందరూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ నుండి మనం బయలుదేరాలనేటువంటి ఈ మాటతో, రెండో అంశం, ఈరోజు రేవంత్ అన్న ఎంత కష్టపడ్డాడో మాకన్నెక్క మీకు తెలుసు, మేము చెప్పవలసినటువంటి అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక దిక్కు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ప్రభుత్వాన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్తున్నటువంటి విషయం. మొన్ననే మన శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు దాదాపు 135 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసినటువంటి విషయం. అందుకొరకే నేను చెప్తా ఉన్నా, ధైర్యంగా ఉండండి, నిరుత్సాహంగా ఉండద్దు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే 10 మంది ఉంటారు, బాగా జరుగుతుంది, మా సాయిరెడ్డి బాగా పనిచేస్తున్నాడు, మా సీను బాగా పనిచేస్తున్నాడు అని చెప్తే ఈ 10 మందితోనే ప్రచారం జరుగుతుంది. ఏమోరాబాయికి ఇట్లా జరుగుతున్నది అని ఈ 10 మందిలో ఒక 4 చెప్తే మనం ఓడిపోతాం.
అందుకొరకే ఉన్న 10 మంది ఉన్న మాటగా పార్టీ పరంగా ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్మాణ పరంగా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ త్యాగం అంటే మామూలు త్యాగం కాదు. ఈరోజు ఇందిరాగాంధీ ఈ దేశానికి త్యాగం చేసింది, రాజీవ్ గాంధీ ఈ దేశానికి త్యాగం చేసిండు. ఒక్కసారి అడగండి, చెట్లు నరికినట్టు నరికే వాళ్ళు నరుకుతా ఉన్నారు, మేము ఇది చేసినాం అది చేసినాం. ఏం చేసిండో ఒకసారి అడుగుమని మీ కార్యకర్తలను చెప్తూ, మీకు ఎక్కడన్నా అవసరం ఉంటే మా వంతు బాధ్యతగా మీతో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఎక్కువైపోయింది, ఎంకన్నా సారీ చెప్తున్నా, ఒక్క నిమిషం